జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య ఎందుకు సేవ్ చేస్తుందో తెలుసా? నిన్న ఈ పోత్రమే నెత్తి మీద పడబోయింది కదా. అమ్మా 3 బౌల్స్లో తీసుకొచ్చావేంటి? నిమ్మరసం ఎక్కువైనా ఆకు పెళిసిబారుతుంది విశాల్. అందుకే తగినంతగా కలుపుతారని ఇలా తెచ్చాను. చెరో గిన్నె తీసుకొని పెట్టుకుంటారులే బ్రో. ఇలా సపరేట్గా తీసుకురావడమే మంచిది. డమ్మోడమ్మా, ఏ గిన్నె ఎవరికోసం తెచ్చారో మరి. అన్నీ చెప్పేస్తారా ఏంటి? రే వల్లభా, నువ్వాగు. ఈ బౌల్లో నైని పెట్టుకునే గోరింటాకును కలపండి. ఇందులోనేమో హాసినికి డమ్మక్కకి సరిపడా పెట్టండి. మిగిలింది 3వ గిన్నెలో వేస్తే కావలసిన వాళ్ళు పెట్టుకుంటారు. మంచి ఆలోచనకాయ గిన్నెలకెత్తండమ్మా. ఎంతసేపు? చిటికలో మార్చేస్తాను బాబాయ్. ఇందులో వేయాలా? ముందు ఇందులో వేయాలా? ఇది బెటరా? ఇది బాగుందా? ఇదా ఇదా హే ఇదా లేక ఇదా? ఏయ్. పోనీ ఇది. హే హే, ఏ హాసిని, అలా మారుస్తున్నావేంటి? ఏ గిన్నె బాగుందా అని చూస్తున్నాను అత్తయ్య. హే, అన్నీ ఒకటే సైజ్ అయినా కలర్ అయినా. అరే ఎందుకలా ఉల్టా పల్టా చేసావు? జస్ట్ ఫర్ ఫన్ రాజా. ఏ గిన్నెలో వేసినా అది గోరింటాకే కదా. మూడిట్లో ఉన్నది నిమ్మరసమే అయినప్పుడు ఈ చర్చ ఎందుకు? వదినా తీసివు. ఓకే. సోఫాలో కూర్చుంటారో కింద కూర్చుంటారో మీ ఇష్టం. గోరింటాకు పెట్టుకోండి. మనకి మనమే గోరింటాకు పెట్టుకుంటే మజా ఏముంటుందక్కా? భర్తలు వాళ్ళ భార్యల చేతులకి గోరింటాకు పెట్టమని సుమన తరపున మనవి. ఇలాంటి సందర్భాలనే నా భార్య దూరం ఆండిస్తుంది. చెయ్యిచ్చుంటే అందంగా అత్తయ్య అరచేతిలో ముగ్గేసేవాడు మామయ్య. అభిమానించి వేరే అల్లుడు. అత్తయ్య, మీ ఆయన ఏ ఆయన? అంటే ఏమీ లేదులే. జగదీష్ మావయ్య వచ్చాక గోరింటాకు పెట్టుకుంటారా, లేకపోతే నేను అంటించినా? ఏం అక్కర్లేదు. మిగిలితే రాత్రి మీ మావయ్య వచ్చాక ఇవ్వండి. బాబాయ్, మీ అక్కాయి చాలా దూరం ఆలోచిస్తుంది. ఏయ్, కోతి కబుర్లు పక్కన పెడితే నీ చేతికి గోరింటాకు పెడతాను. అలాగేనండి. అంతకన్నా అదృష్టమా? మమ్మీ, వీళ్ళెవరికి డౌట్ రాకూడదు కదా మమ్మీ. ఎచ్చి వెళ్ళు. తింగర్ది గిన్నెలన్నీ మార్చి కన్ఫ్యూజ్ చేసింది. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో వీడొకడు. బులిబాబు గారు, నా చేతులకి గోరింటాకు పెట్టండి. తప్పకుండా. ఆశ్చర్యంగా ఉందిరా. గోరింటాకు పెట్టను అని మొండికేస్తావు అనుకున్నాను. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్నా అవి గది వరకే పరిమితం అవ్వాలి బాబుగారు. చిన్నలుడు సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటాడమ్మా. నమ్మక నువ్వు రా, నీ చేతికి గోరింటాకు పెడతాను. మీ ఆవిడికి తెలిస్తే నీకు వాతలు పెడుతుంది పావనమూర్తి. వద్దులే. ఆ గోరింటాకు ఎవరిని ఇబ్బంది పెడుతుందో తెలియట్లేదే. ఇదిగో గోరింటాకు పెట్టుకోండి.
గోరింట పోసింది కొమ్మ లేకుండా అని పాట పాడినా అక్కర్లేదు. అరే ఒక్క పూటైనా హ్యాపీగా ఉండనివ్వు. నంగ్, నీ నుదుట కుంకుమ బొట్టు కన్నా ఎర్రగా నీ చేతులు పండాలి అనుకుంటున్నా. నా చేతుల్లో వచ్చే ఎరుపు కన్నా సంతోషంగా మీరు గోరింటాకు పెడుతున్నప్పుడు మీ కళ్ళల్లో వచ్చే మెరుపు నాకు ముఖ్యం బాబుగారు. वाह क्या बात है. నీకు నేను గోరింటాకు పెడతానని ఎందుకు చెప్పానో తెలుసా? నీ భర్తను ఒప్పుకుంటాను గాని నీ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోను. గోరింటాకు పెట్టద్దు సుమనా, నాకు గోరింటాకు పెట్టద్దు. సుమనా, సుమనా ఏమైంది? సుమనా, సుమనా ఏమైంది? సుమనా, చిట్టి ఏమైంది? సుమన సుమన ఏమైంది? నాకు గోరింటాకు ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టమన్నారు? నువ్వే విక్రాంత్ గోరింటాకు పెడితే బాగుంటుందని చెప్పావు కదా. నేను చెప్పానా? నేను చెప్పానా? చెప్పింది నువ్వే, మళ్ళీ మాట మారుతున్నావేంటమ్మా? నాకు ఈ వాసన పడదని మీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మమ్మీ, కొంపదీసి ఆ రసాయనం గిన్నె మరదలకు వచ్చిందా? వస్తే వచ్చింది, నువ్వు నోరు మూసుకుని ఉండు. చూడండి, నా చేతులు ఇలా అయిపోతున్నాయో చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.